రాజమహేంద్రవరంలోని డెల్టా ఆసుపత్రి అరుదైన ఘనత సాధించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా రోబోటిక్ థైరాయిడ్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు డెల్టా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అధునాతన విధానంలో మొదటిసారిగా SSI మంత్రా 3 రోబోటిక్ సర్జికల్ ప్లాట్ఫామ్ ద్వారా రోబోటిక్ థైరాయిడెక్టమీ శస్త్రచికిత్సలు చేసినట్లు రోబోటిక్ సర్జన్ డాక్టర్ నితిన్ రిమ్మలపూడి వెల్లడించారు. రోబోటిక్ సర్జరీతో మెడపై ఎలాంటి మచ్చ ఏర్పడకుండా నరాలు పారాథైరాయిడ్ గ్రంథులకు నొప్పి లేకుండా రోగులు త్వరగా కోలుకుంటారని స్పష్టం చేశారు. 2 రోజుల ముందర ఆదివారాన్న డెల్టా హాస్పిటల్లో ఏపీలోనే ఫర్ ద ఫస్ట్ టైం రోబోటిక్ థైరాయిడ్ సర్జరీ చేసాం అన్నమాట. సాధారణంగా థైరాయిడ్ ఆపరేషన్లో ఎప్పుడు కూడా ఇక్కడ థైరాయిడ్ అంటే ఇక్కడ ఉండే గ్రంథి అండి, దీన్ని ఇక్కడ కోసి చేస్తాం. దాని మూలంగా మచ్చది వస్తుంది అనమాట. అండ్ థైరాయిడ్ ఆపరేషన్ టైంలో లోపల నరాలు ఏమైనా డ్యామేజ్ అయితే స్వరం అది కూడా పేషెంట్ కోల్పోతారు. అదే రోబోటిక్ సర్జరీలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఉన్న మచ్చ ఉండదు. మచ్చ లేకుండా ఆ పేషెంట్ జీవితాంతం జీవించగలరు అనమాట. ఇంకోటి ఆ రోబోటిక్ సర్జరీలో మన చెయ్యలో ఉన్న చిన్న చిన్న వణుకులు అన్నీ కూడా మెషిన్ తీసేస్తుంది. అండ్ అక్కడ మనకి చాలా మ్యాగ్నిఫైడ్గా ఒక చిన్నగా వెంట్రుక అంత సన్నగా ఉన్న నరం కూడా చాలా బండగా లావుగా కనిపిస్తుంది అనమాట. దాంతో నరాన్ని మనం అసలు ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా ఎక్స్ట్రా ప్రెసిషన్ తోటి సర్జరీ చేయగలం. అందుకని ఇందులో పేషెంట్ కాంప్లికేషన్స్ అన్నీ కూడా చాలా తక్కువ. ఈ పేషెంట్స్ ఎక్కడెక్కడ కోత లేకుండా చేస్తాం కాబట్టి యాక్చువల్గా అయితే కొన్ని గంటల సమయంలోనే మనం డిశ్చార్జ్ చేసేయచ్చు. మేము అందరు పేషెంట్స్ని కూడా 1 డేలో డిశ్చార్జ్ చేసేసాం. మొన్న ఆదివారం చేసిన పేషెంట్లు ఇద్దరిని కూడా సోమవారం అంటే నిన్న ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయారు అనమాట. ఇద్దరు పేషెంట్స్ కూడా చాలా సక్సెస్ఫుల్గా బాగాయినాయి ఆపరేషన్స్. దీనికి సంబంధించిన టీము ఆవేళ సర్జరీలో నేను యాజ్ జనరల్ సర్జన్ డాక్టర్ నితిన్ అండ్ నా కొలీగ్ డాక్టర్ సుమంత్ మేమిద్దరం కలిసి దీనికి అంతా చేసాం.